ఏంటంటే రైతులకు కనీస మద్దతు ధర 14 పంటలకు వచ్చింది. హ్యాపీనా మీరు రైతులు? వాస్తవంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నది. కానీ ఈ దేశంలో ఉండేటువంటి రైతులు కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రకటించినటువంటి మద్దతు ధరల విషయంలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఎందుకన్నా? ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా కానీ ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠాన్ని చెప్పారు రైతాంగం. పెద్ద ఎత్తున ఉధృతంగా పోరాటాలు జరిగినటువంటి రాష్ట్రాలలో దాన్ని గుణపాఠంగా తీసుకొనైనా కనీస మద్దతు ధరల్ని గతంలో స్వామినాథన్ కమిటీ చెప్పిన సిఫార్సుల ప్రకారము అమలు చేసేదాని కోసం కనీస ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూస్తే కనీసం పెరిగిన ధరల్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా పెంచింది. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ఏంది, రైతులుగా మీరు కోరుకుంటున్న ఎంఎస్పీ ఏంది? వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాకముందు ఆయనే స్వయంగా 300 సభలలో మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము మద్దతు ధరలు అమలు చేస్తామని చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ దేశంలో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాత ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. వాటిని ఆపాలని అంటే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నూర్పిడి, దున్నకం, వీటన్నింటితో పాటు కుటుంబ శ్రమను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇవి కాకుండా ఆయన చెప్పినటువంటి సూచనలు ఏంటంటే ఆయన భూమి కౌలుని పరిగణలోకి తీసుకోవాలన్నారు. రెండవది రైతులు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దాని వడ్డీని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాంతో పాటు స్థిర పెట్టుబడి, ఇప్పుడు బోర్లు వేయడం కోసం కానీ, అక్కడ కాలువలు తవ్వించడం కోసం కానీ, డ్రిప్ కోసం పైప్ లైన్ వేయడం కానీ, ఒక ట్రాక్టర్లు కొనుగోలు కానీ, ఇట్లాంటి వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు. వీటన్నింటినీ ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి ఉత్పత్తి జరిగినప్పుడు ఏ వస్తువు అయినా వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆ వస్తువు యొక్క ధరని నిర్ణయం చేస్తారు. రైతులు పండించినటువంటి పంటకు కూడా వీటిని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇప్పుడు తీసుకోలేదా మోడీ ప్రకటించిన ఎంఎస్పీ? లేదు. ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, దున్నకము, నూర్పిడి, వీటితో పాటు కుటుంబ శ్రమ, ఇంతవరకు తీసుకున్నారు. భూమి కౌలు తీసుకోలేదు, స్థిర పెట్టుబడిని పరిగణలోకి తీసుకోలేదు, పెట్టిన పెట్టుబడి మీద వడ్డీని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ మూడు కలిపి దానికి 50% అదనంగా వేస్తే రైతులకు కొంత తినడానికి, పిల్లల చదువుకు ఇంత మిగులు అనేటువంటిది ఉంటది, ఆత్మహత్యలు ఆగిపోతాయి అనేటువంటిది ఆయన చెప్పినటువంటి సూచన. ఆ సూచనని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు నిర్ణయం చేశారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇట్లా ఎంగిలి మెతుకులు విధించినట్ల విధిలించేశారు. ఇప్పుడు రైతులు పెట్టిన పెట్టుబడిని పరిగణలోకి ఉత్పత్తి ఖర్చుని పరిగణలోకి తీసుకుని దానికి 50% కలపాలి. అట్లా కాదు, మేము 117 రూపాయలు పెంచినాం వరకు, 117 రూపాయలు పెంచితే నీకు కనీసం 5% కూడా రాదు. మనం అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు పెరిగిన ధరలు కూడా ఎట్లున్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. తర్వాత యంత్రాలకు సంబంధించి డీజిల్ అంతా వాడకం చేయాల్సి వస్తుంది. విత్తనాల ధరలు పెరిగినాయి, పురుగు మందుల ధరలు పెరిగినాయి. తర్వాత పెస్టిసైడ్స్ ఆటోమేటిక్ గా, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆటోమేటిక్ గా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కరెంట్ ఛార్జీలు పెరుగుతుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న కనీసం ఒక 10% అయినా పెంపుదల ఉండాలి. 5% కూడా పెంచినటువంటి పరిస్థితి, 5% కూడా పంటలకు పెంచలేదు. అసలు ఇన్ఫ్లేషన్ 5% కంటే ఎక్కువ ఉంది కదా. కానీ ఆ మాత్రం దాన్నైనా పరిగణలోకి తీసుకుంటే కూడా పెంచినట్లు కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్రహ్మాండంగా పెంచేసినాము, రైతులకు మద్దతు ధరలు ఇచ్చేటు, ఇంత అంత పెంచినట్టు కదా. పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ దానికి అనుగుణంగా పెంచినట్లేం కాదు. లాస్ట్ ఇయర్ ఎంత అయితే ఉందో అంతే రైతులకు గిట్టుబాటు అవుతుంది తప్ప అదనంగా అయ్యేదేమి ఉండదు. కానీ దానికి అదనంగా కనీసం 1% అదనంగా పెంచినా ఎంతో కొంత మిగిలి వస్తుంది అనుకుంటా. అది చేయకుండానే ఇప్పుడు బ్రహ్మాండంగా చేసినామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అంటే స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి సూచనని పాటించలేదు, పెరుగుతున్నటువంటి ధరలని కూడా పరిగణలోకి తీసుకుని పెంచినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ రకంగా రైతాంగానికి ఉపయోగపడుతుందని చూస్తే నీవు చెప్పినటువంటి దాంట్లో ఏ రీత్యా కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు పెంచిన మద్దతు ధరలు లేవు.